అలాగే మనం ఏదైనా ఒక ప్రసంగాన్ని గంటలు గంటలు వింటున్నప్పుడు కూడా మనకి ఎటువంటి మన దృష్టి అనేది దేని మీద పోదు, మొబైల్ మీద కానీ ఇంకొక దాని మీద కానీ ఇంకొక దాని మీద కానీ పోదు. అదే ఎప్పుడైతే మనము మన అది వినకుండా ఖాళీగా ఉంటామో అప్పుడు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. సో అన్నిటికీ మనసే ప్రధానము. అయితే ఇప్పుడు వీటన్నిటికీ ఏంటి అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం బజార్లో ఏదైనా చూసినప్పుడు మామిడికాయ కానీ చింతకాయ కానీ ఇంకొకటి ఏదైనా చూసినప్పుడు వాటి మీద ఫస్ట్ మన మన మనసు అనేది పారేసుకుంటాం. అంటే అది మనం కళ్ళతో చూస్తాం కానీ నీరు అనేది నోట్లో ఊరుతుంది. అంటే మనం అంటే ఇక్కడ ఏంటి అంటే దీనికి కూడా మనసే. అలాగే మనం కళ్ళతో చూసినప్పుడు దాని ప్రతిచర్య ఏం జరుగుతుంది, నోట్లో జరుగుతుంది. అంటే అన్నీ అనుభవించేది మనసే. సో దేహాన్ని మనసు ఆధీనంలో ఉంచితే అంతా దుఃఖమే. ఎప్పుడైతే దేహాన్ని ఆత్మ ఆధీనంలో ఉంచుతామో అప్పుడు అంతా సంతోషమే. ఇప్పుడు భోగాలు కోరుకునే భోగులు, వాళ్ళ దేహం ఏం చేస్తుంది, మనస్సు ఆధీనంలో ఉంటుంది. అందుచేత శరీరానికి బాధ కలిగితే అతను దుఃఖిస్తాడనమాట. అదే ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి అతనికి దెబ్బ తగిలినా కూడా అతను అంతగా దుఃఖించాడు. అంటే అతని మనసు అనేది అతని దేహం అనేది ఆత్మ ఆధీనంలో ఉంటుంది. సో ఇప్పుడు ఇతరుల దేహం అనేది ఏమవుతుంది అంటే మనస్సు ఆధీనంలో ఉంటుంది. అదే ఆత్మజ్ఞానుల దేహం ఏమవుతుంది అంటే ఆత్మ ఆధీనంలో ఉంటుంది. సో భోగి దుఃఖిస్తాడు, యోగి అనేవాడు దుఃఖించడు. యోగి అనేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని అనుభవించడానికే రెడీగా ఉంటాడు, కానీ ఎప్పటికీ కూడా దుఃఖించాడు. సో ఇప్పుడు మన ఇంకొక విషయం ఎగ్జాంపుల్ తీసుకుంటే, రమణ మహర్షి చేతికి క్యాన్సర్ పుండు వచ్చినప్పుడు కూడా అతను ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. జీసస్ మహాత్ముడు అతని చేతికి మేకులు కొట్టినప్పుడు కూడా అతను క్షమించమని ప్రార్థించాడే కానీ బాధపడలేదు. శ్రీరామచంద్రుని తీసుకుంటే అతను వనవాసం చేశాడు కానీ బాధపడలేదు. ఇలా ప్రతి యోగి కష్టాలు పడ్డవారే, వారెప్పుడూ బాధపడలేదు. వారంతా మనస్సును జయించిన మహాత్ములు. వారిలాగే మనం కూడా ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ మన మనస్సును మన ఆధీనంలో పెట్టుకొని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. ధ్యానం ద్వారా స్వాధీనమైన మనస్సు మనలను సుఖపెడుతుంది. స్వాధీనంలో లేని మనస్సు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి అంతా చేసేది మనసే. సో ఆ మనసును ఎప్పుడైతే ఆధీనంలో పెట్టుకుంటామో అప్పుడు అంతా సుఖమే ఉంటుంది, అంతా హ్యాపీగా ఉంటుంది. కష్టాలు లేని వాళ్ళు